కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ విషయంలో టీడీపీ నాటకాలాడుతోందని సిఐటియు నెల్లూరు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ విమర్శించారు. కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ కోసం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని కోరారు. వెంటనే కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ ని తిరిగి పునరుద్ధరించాలి. దీంట్లో అన్ని ప్రతిపక్ష పార్టీలు, అధికార పక్షాలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు అందరూ ఆ వైపుకి ఆలోచించాలని చెప్పేసి సిఐటిగా మేము భావిస్తా ఉన్నాం. హైలీ స్కిల్డ్కి 950 రూపాయలు జీతం ఇవ్వాలి, 550 రూపాయలు తగ్గకుండా కూలీ ఇవ్వాలని చెప్పి సాక్షాత్ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు మొన్న అన్ని డిపార్ట్మెంట్లను కూర్చోబెట్టి ఇటువంటి జీతాలు ఎక్కడ అమలు కాకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి ప్రకటన చేశారు. ఆ కాపీ కూడా మా దగ్గర ఉంది. కార్మికులకు రావాల్సినటువంటి కనీస వేతనాలు ఇప్పించాల్సిన బాధ్యత గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల మీద, అధికార పార్టీ మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ మేము కనీస వేతనాల మీద కూడా కార్మికులందరినీ కదిలిస్తామని చెప్పేసి సిఐటిగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.